ఏ రీతిగా దీవిస్తాడో అనేటటువంటి అద్భుతమైన విషయాలను అనగా వాళ్ళు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగితే దేవుడు చెప్పినట్లుగా దైవ చిత్తానుసారంగా బ్రతికినప్పుడు దేవుడు వారిని ఏ రీతిగా దీవిస్తాడో అనేటటువంటి అద్భుతమైన విషయాలను ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు బయలుపరిచి ఉన్నాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట, ప్రేమణ దోంబిడ్లారా, నీవు విసర్జింపబడుతున్న బట్టి బడుతున్న బట్టి ఎవడు నిన్ను మార్గమున దాటిపోవటం లేదు. అంటే దేవునికి దూరమైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలు విసర్జింపబడ్డారు. దేవునికి దూరమైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలు ద్వేషింపబడ్డారు. ఆ మార్గంలో వెళ్ళడానికి కూడా ఇష్టపడట్లేదు. ఎవరైనా తప్పు చేశారనుకోండి, ఇష్టానుసారంగా బ్రతికారనుకోండి, వాళ్ళ దరిదాపుల్లో కూడా మనం వెళ్ళడానికి ఇష్టపడం. ఆ రీతిగా వాళ్ళ పరిస్థితి మారిపోయింది ఇశ్రాయేల్ జనాంగం. అందుకని జ్ఞాపకం చేసుకున్నట్లయితే 14వ వచనంలో అంటా ఉంటాడన్నమాట, నిన్ను బాధించిన వారి సంతానపు వారు నీ ఎదుటకు వచ్చి సాగిలపడెదరు, నిన్ను తృణీకరించిన వారందరూ వచ్చి నీ పాదముల మీద పడెదరు. రైట్. ఈ విషయాలన్నీ చెప్తా ఉంటాడనమాట ఆ యెషయా భక్తుడు ఇశ్రాయేలు జనాంగముతో ప్రవచన రీతిగా అయితే మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దేవుడు ఈ 60వ అధ్యాయం అంతా కూడా నువ్వు లెమ్మో తేజరిల్లుమో, దేవుని వెలుగు నీ మీద ప్రకాశించి ఉన్నది. ఇంతవరకు నువ్వు చీకటి క్రియలు చేసి చీకటిలో బ్రతుకుతా ఉన్నావు. ఇక నేను నిన్ను చెప్పినట్లుగా నువ్వు జీవిస్తే, ఓ ఇశ్రాయేలు జనాంగమా, దేవుడు నిన్ను దీవించి ఎలా చేస్తాడంటే నిన్ను బహుతరములకు సంతోషకారణముగాను శోభాతిశయముగా నిన్ను చేస్తాను. అంటే నువ్వు వెలుసులుతావు. నువ్వు నా మాట విని నేను చెప్పినట్లుగా చేస్తే నీవు బహుతరములకు సంతోష కారణముగా నిన్ను చేస్తాను. నిన్ను బట్టి అనేకులు సంతోషిస్తారు. ఇది గొప్ప విషయం. ప్రేమణ దోంబిడ్లారా, కొన్ని సందర్భాల్లో మనల్ని బట్టి సంతోషించే వాళ్ళ సంఖ్య తక్కువ. ఈ రోజున పిల్లలను బట్టి తల్లిదండ్రులు ఎక్కడ సంతోషం ఉండదు. ఏమురా నాయన, నా కడుపున చెడగొట్టావన్నట్టుగా తిట్టుకునే తల్లిదండ్రులు ఉన్నారు. ఎందుకంటే వారి బ్రతుకులు అలా తయారైపోయాయి. దేవుడు అంటే లెక్క లేదు, దేవుని సన్నిధి అంటే లెక్క లేదు, పెద్దలంటే గౌరవం లేదు, తల్లిదండ్రులు అంటే ప్రేమ లేదు, భక్తి లేదు, భయం లేదు. ఇష్టానుసారమైనటువంటి బ్రతుకులను కలిగి పిల్లలు తల్లిదండ్రులకు సంతోషాన్ని మిగిల్చలేనటువంటి పరిస్థితుల మధ్యలో ఉంటున్నారు. అయితే ఇక్కడ వాక్యం సెలవిస్తా ఉన్నది, నిన్ను శాశ్వత శోభాతిశయముగా, అంటే నువ్వు శాశ్వతముగా ఎప్పుడు కూడా ఉదయించేవాడిగా, వెలుగు విరజిమ్మేటటువంటి వాడిగా, నువ్వు అనేకులకు గొప్ప స్థితిలో ఉండేటటువంటి విధంగా శోభాతిశయముగా, బహుతరములకు సంతోష కారణముగా నిన్ను చేస్తాను నువ్వు నా మాట వింటే అని అద్భుతమైన వాగ్దానాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు యెషయా ప్రవక్త ద్వారా అందజేస్తా ఉన్నాడు. ఈ రోజున ఈ మాటను ఈ కుటుంబానికి, ముఖ్యంగా బర్త్డే జరుపుకొచ్చున్నటువంటి సందీపనకు కూడా దేవుడు అనుగ్రహిస్తా ఉన్నాడు. నిన్ను బహుతరములకు సంతోష కారణముగా చేస్తాను అని తెలియజేస్తా ఉన్నాడు. ప్రేమణ దోంబిడ్లారా, ఒక విధంగా మరి తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి ఈ ఏజ్ పిల్లలు ఈ రోజున చాలా మంది ఫోన్లు పట్టుకొని వీధి మూలల్లో, సందుల్లో, మరి ఎక్కడ చీకటి ప్రదేశం ఉంటే అక్కడ చెట్ల కింద, మరి ఆయా అరుగుల మీద కూర్చొని విచ్చలవిడిగా మరి చూడకూడని దృశ్యాలు సెల్ ఫోన్ లో చూస్తూ, చేయకూడని పాపాలు, తల్లిదండ్రుల మాట వినకుండా, పెద్దల మాట లెక్క చేయకుండా, ఓ గౌరవము, సంస్కృతి, సంప్రదాయం లేకుండా బ్రతికేటటువంటి యవన బిడ్డలు ఎంతో మంది ఉన్నారు. అయితే ఆ రీతిగా లేకుండా మరి సందీప్ దేవుని సన్నిధిలో పెరుగుతా ఉన్నాడు. నాకు తెలిసి 2 విషయాలు ఉన్నాయి. ఒకటి ఇల్లు, రెండవది మందిరము. ఒకటి ఇల్లు తెలుసు, రెండవది మందిరం తెలుసు. ఈ మధ్య కొంచెం తిరుగులు ఎక్కువైపోయినాయి. అంటే మంచి తిరుగుడే అనుకుంటున్నాను. వాళ్ళను కూడా రాను కూడా మందిరానికి పట్టుకొస్తున్నాడు. గొప్ప విషయమే. వాళ్ళు లాక్కెళ్తారు. మరి ఆ రీతిగా కూడా ఆలోచన చెయ్యి. వాళ్ళు లాక్కెళ్తే వెళ్ళక కానీ నువ్వు పట్టుకరా.
నిన్ను బట్టి అనేకులు మార్చబడాలా, నిన్ను బట్టి నీవు ఏ రీతిగా సంతోషిస్తున్నావు దేవుని సన్నిధిలో అనేకులు సంతోషించాలి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది ఈ రోజున నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగా చేస్తానని వాగ్దానము చేస్తా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి దేవుడు వాగ్దానం చేసిన రీతిగా నువ్వు బహుతరములకు సంతోష కారణముగా నీవు ఉండాలంటే కొన్ని పనులు చేయాలి. చూడండి, మొదటిగా రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం, నీవు అనేకులకు సంతోష కారణముగా నీవు ఉండాలంటే చేయవలసిన మొదటి పని ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 2వ వచనం తొందరగా చదవాలి. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతనిని సంతోషపరచు. మన పొరుగువానికి ఏం కలగాలంట? క్షేమాభివృద్ధి. మనం బాగుపడితే చాలదు, మనతో పాటు మన పొరుగువాడు కూడా బాగుపడాలి. మనము సంతోషిస్తే బాగుండదు, మనతో పాటు ఇతరులు కూడా సంతోషించాలి. ప్రేమణ దేవుని బిడ్డలారా, నువ్వు అనేకులకు సంతోష కారణంగా ఉండాలంటే ఇతరులు క్షేమాభివృద్ధి పొందినట్లుగా ఇతరులకు నువ్వు మేలైన దాన్ని చేయాలా. ఇతరులు క్షేమం పొందుకోవాలంటే క్షేమముగా వృద్ధి పొందాలంటే వారికి మేలు చేయడం నేర్చుకోవాలా, మంచి చేయాలా, మంచి మార్గము బోధించాలా, మంచి మాటలు చెప్పాలా, మంచి క్రియలను చేయాలి. అప్పుడు ప్రేమణ దోంబిల్లారు జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీవు ఇతరులకు ఎప్పుడైతే మేలు అయిన దానిని నువ్వు నేర్పిస్తా ఉంటావు, మేలు చేస్తావో అప్పుడు నీవు నీ కుటుంబానికి కాదు ఇతరులకు కూడా సంతోష కారణముగా నీవు ఉంటావు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సందీపు ఏం చేయాలా? ఇతరులకు మేలైన దానిని చెయ్యాలి. కాబట్టి గుర్తు పెట్టుకో. రెండవది, ఈ వాక్యాలన్నీ నీ కొరకే, వచ్చిన వాళ్ళందరి కొరకు. పెళ్లి ప్రసంగాలు ఎవరికి? వచ్చిన వాళ్ళకి కాదు. పెళ్లి కూతురు వాళ్ళు ఎప్పుడు వినరు, అంత మంచి మాటలు చెప్తే వినరు, అందుకే తర్వాత తట్టాలు పడతా ఉంటారు. వాళ్ళు వినరు, సరిగ్గా చెప్పరు. ఒక ఆయన ఇట్లనే పెళ్లి చేసి తర్వాత రోజు దిగాలుగా కనబడతా ఉంటే, ఏమయ్యా ఇట్టున్నావు అంటే, ఏం చేస్తావు సార్, పెళ్లి చేసి కూర్చున్నావు కదా, ఏడ పోరు పడలేకున్నాను అని అంటే, ఏమయ్యా నేను చేశానంటే ఏంటంటే, అవు నువ్వు చెప్పినైనా కదయ్యా ప్రమాణాలు పలికింది, నువ్వు ఏది చెప్తే అది చేసినా, కట్టమంటే కట్టినా కూర్చుంటాడు, నువ్వు ఏది చెప్తే అట్లా, తదా అనమంటే తదా అన్న, ఆమెనమాట ఆమెనన్నా, నాదేమున్నదయ్యా మొత్తం నువ్వే చేసినావు అన్నాడంట. కాబట్టి అట్లా కొన్ని పరిస్థితులు ఉంటాయి. జాగ్రత్తగా వినండి ప్రేమణ దేవుని బిడ్డలారా, నీవు అనేకులకు సంతోష కారణముగా సంతోష కారకుడవుగా నీవు ఉండాలంటే ఇతరులకు మేలు చేయడం నేర్చుకోవాలి. రెండవ విషయం గమనించుదాం. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. 2వ యోహాను పత్రిక, యోహాను రాసిన 2వ పత్రిక 1:4. యోహాను రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. తండ్రి వలన మనకు ఆజ్ఞను మనం ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లోనూ కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుట కనుగొని బహుగా సంతోషపడుచున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. నీవు సంతోష కారణముగా బ్రతకాలంటే మొదటిగా మేలు చేయాలి ఇతరులకు. రెండవదిగా సత్యమును అనుసరించి నడుచుకోవాలా. నువ్వు సత్యంగా బ్రతుకుతే నీ తల్లిదండ్రులు సంతోషిస్తారు, నీ ఇరుగు పొరుగు వారు సంతోషిస్తారు. నీతిగా, సంతోషంగా, చక్కగా, నీతిగా, న్యాయంగా నీవు చక్కగా సత్యముగా బ్రతికితే అంతకంటే గొప్ప సంతోషము తల్లిదండ్రులకు కానీ ఇరుగు పొరుగు వారికి కానీ ఏమున్నది చెప్పండి. కొంతమంది ఆ తల్లిదండ్రుల దగ్గర కూడా సత్యంగా ఉండరు. ఎక్కడికి వెళ్ళినావురా అంటే వాడు ఏడుకో పాడు పనులు చేసి ఉంటాడు, నేను పలానా దగ్గరికి వెళ్ళిన, వాడు ఎక్కడో డుమ్మా ఏది కాలేజీ స్కూల్ డుమ్మా కొట్టింటాడు, సినిమా హాల్కి వెళ్ళింటాడు, ఎక్కడికి వెళ్ళలేదు ఫ్రెండ్స్తో అలా అక్కడికి వెళ్ళొచ్చాను అంటాడు.
సత్యం ఉన్నదా? అబద్ధాలే కదా, మోసమే కదా. ఈ రోజున పిల్లలు తల్లిదండ్రులు మభ్యపెట్టి మాయ చేస్తున్నారు, అబద్ధపు బ్రతుకులు ఉన్నాయి. అయితే నీవు అనేకులకు సంతోష కారణముగా ఉండాలంటే నువ్వేం చేయాలి? సత్యమును అనుసరించి నడుచుకోవాలి. మొదటిది మేలు చేయాలి, మేలైన దాన్ని చేయాలి. రెండవది సత్యమును అనుసరించి నడుచుకోవాలి. మూడవది మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనం. రాసుకుంటున్నావన్నా? మీ అక్క రాస్తుంది. రాసినాక బోర్డు తొలగించమ్మా. ఇంట్లో పెద్ద పేజీలో రాసి రోజు డోర్ దగ్గర వాడు కనబడినట్టు తొలగించు. నువ్వు కూడా చూడు, మానికే కాదు. రైట్. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవి కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని అతనితో చెప్పాను. ఈ కథ అంతా మనందరికీ తెలుసు కదండి. యజమానుడు 3 దాసులను పిలిచి ధనం ఇచ్చి వెళ్ళింటాడు. కొన్ని రోజులకు వచ్చిన తర్వాత మరి ఆ ధనం వసూలు చేసుకుంటా ఉన్నాడు. మరి మొదటి వాడేమో 5 ఏమంటారు అవి కాసులు, 5 నాణాలు ఇస్తే ఏంటి 5 తలాంతులు ఇస్తే 5కు 5 సంపాదించాడు. రెండో వానికి 2 ఇస్తే 2కు 2 సంపాదించాడు. మూడో వానికి 1 ఇస్తే ఉన్న 1 కాస్త లోపల దాచిపెట్టాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటి వారితో అంటూ ఉన్నాడు యజమానుడు, ఇదిగో నీవు కాసింత దాంట్లో నమ్మకంగా ఉన్నావు గనుక నేను అనేక వాటి మీద నిన్ను నియమిస్తాను. నువ్వు నమ్మకస్తుడు గనుక నిన్ను గొప్ప చేస్తాను. కనుక నీవు నాతో పాటు నా సంతోషంలో కూడా నువ్వు పాలు పొందుతావని చెప్తా ఉన్నాడు. ఈ రోజున ప్రేమణ దేవుని బిడ్డలారా, నీవు ఇతరులకు సంతోష కారణముగా నీవు ఉండాలంటే నీలో నమ్మకత్వం ఉండాలి, మనలో నమ్మకత్వం ఉండాలి. నమ్మకత్వం లేకపోతే మనం ఇతరులను, మన తోటి వారిని సంతోష పెట్టలేం, ఇతరులకు సంతోషాన్ని మిగిల్చలేం. నమ్మకంగా ఉండాలి. మీ అమ్మ 100 రూపాయలు ఇచ్చి ఏదైనా కొనుక్కురా పోరా అని చెప్పి వచ్చిన తర్వాత లెక్క ఎంత అయిందంటే సగం తినేసి సగం కొనుక్కొచ్చి ఇంత అయిందని అబద్ధాలు చెప్పకూడదు. అది నమ్మకత్వము కాదు. ప్రేమ దేవుని బిడ్డలారా, నమ్మకత్వాన్ని కాపాడుకోవాలి, నమ్మకముగా ఉండాలి. చిన్న విషయంలో, చిన్న రూపాయిలో, నీవు చిన్న 10 రూపాయల్లో నమ్మకంగా ఉంటే దేవుడు నిన్ను వేవేలలో లక్షల్లో నిలబెట్టి నిన్ను నడిపిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కుటుంబంలోనూ, ఇతరుల విషయాల్లోనూ, ఇతర ఇరుగు పొరుగు వారి విషయాల్లోనూ, ముఖ్యంగా సంఘంలో మంచి చక్కగా వ్యవహరిస్తూ ఉన్నావు. సంఘంలో కూడా నమ్మకంగా నీ పరిచర్య నువ్వు చేయాలి. నమ్మకంగా ఉంటే నిన్ను బట్టి ఇతరులు సంతోషిస్తారు, నువ్వు అనేకులకు సంతోష కారణంగా ఉంటావు. 4వది సామెతల గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనం చదవండి. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనము. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనము. తైలమును అత్తరును అత్తరును హృదయమును సంతోషపరచునట్లు చిలుకాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. రమణ దోంపిల్లారా, మధురమైన మాటలు మాట్లాడడం నేర్చుకోవాలా. ఒక మనిషి వ్యక్తిత్వము దేని వల్ల బయటపడుతుందంటే మాట తీరు వలన. మనం ఎంత చక్కగా మాట్లాడితే అంత చక్కగా జీవితం తయారవుతుందన్నమాట. మన హృదయంలో నుండి మంచి మధురమైన మాటలు రావాలి. నువ్వు మాట్లాడితే ఇతరులకు తీపికరంగా ఉండాలి, భయపెట్టే విధంగా, దూరంగా పారిపోయే విధంగా ఉండకుండా మధురమైన మాటలు మాట్లాడితే ఇతరుల హృదయాలు కూడా చల్లబడతాయి, చక్కబడతాయి. అబ్బా, వారి హృదయంలోనికి ఆ మాట చొచ్చుకు వెళ్ళి నా కొరకు ఎంత చక్కగా మాట్లాడారన్నట్టుగా వాళ్ళు ఫీల్ అవుతారు. కాబట్టి ఇతరులకు నువ్వు సంతోష కారణముగా నీవు ఉండాలి అని అంటే నీ మాట తీరు బాగుండాలి. ఎలా ఉండాలి? మాట మధురముగా ఉండాలి, తీయగా ఉండాలి, రుచికరముగా ఉండాలి. కోపతాపాలు, బూతులు, ఏ విధమైనటువంటి చెడ్డ మాటలు మాట్లాడకుండా
నోటిని కాపాడుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. 4 విషయాలు మనం నేర్చుకున్నాం. ఇతరులను సంతోషకారణంగా ఉండాలంటే మొదటిది మేలైన దానిని చేయాలి, రెండవది సత్యమును అనుసరించి నడుచుకోవాలి, మూడవది నమ్మకముగా జీవించాలి, నాలుగవది మధురమైన మాటలు మాట్లాడితే అప్పుడు నువ్వు సంతోష కారణంగా ఉంటావు. మిగిలిన 3 విషయాలు చెప్పి ముగిస్తాను. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనము. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 20వ వచనము. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును, బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును. నీ వ్యక్తిత్వము, నువ్వు మంచివాడివా చెడ్డవాడివా అనేటటువంటిది ఎలా బయటపడుతుందంటే నీ తల్లిదండ్రుల ద్వారా. ఈ రోజున చాలా మంది తల్లిదండ్రులకు నిజంగా పిల్లల విషయంలో సంతోషం లేదు. సార్ మా పిల్లల కొరకు ప్రార్థన చేయండి సార్, దేని కొరకు మారడానికి. వాడు వయసు ఎంత, వాళ్ళ లెక్క ఎంత, వాళ్ళు మారేది ఏంటి అని అంటే చెప్పిన మాట వినట్లేదు. తల్లిని తిడుతా ఉన్నారు, ఈ రోజున తండ్రిని తిడుతా ఉన్నారు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు, వినకూడని పలుకూడని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత భయంకరమైన దుర్భరమైన స్థితి. కాబట్టి జ్ఞాపకం చేసుకోవాలి ప్రేమణ దోమ బిడ్డలారా, ఈ రోజున పిల్లలకు జ్ఞానము లేదు. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదు. తల్లిని ఎలా గౌరవించాలో, తండ్రిని ఎలా గౌరవించాలో, పెద్దల్ని ఎలా గౌరవించాలో, దైవజనులను ఎలా గౌరవించాలో, మందిరాన్ని ఎలా గౌరవించాలో, స్కూళ్ళని ఎలా, కాలేజీలను ఎలా గౌరవించాలో తెలియనటువంటి దుర్భరమైన స్థితిలో బ్రతుకుతా ఉన్నారు. జ్ఞానము లేదు. అందుకని జ్ఞానము కలిగిన వారు సంతోష పెడతాడు తండ్రిని, తల్లిని కూడా సంతోష పెడతారు. కాబట్టి నువ్వు ఇతరులకు సంతోష కారణముగా నువ్వు బ్రతకాలంటే, నిన్ను బట్టి అనేకులు సంతోషించాలంటే నువ్వు జ్ఞానము కలిగి ప్రవర్తించాలి. మీరందరూ కూడా జ్ఞానము కలిగి ప్రవర్తించినప్పుడు మీరు ఇతరులకు సంతోష కారణముగా ఉంటారు. 6వ విషయాన్ని నేర్చుకుందాం. కీర్తనలు 119, 74. 119వ కీర్తన 74 వచనం. 119వ కీర్తన 74వ చరణం. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను, నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషింతురు. ఎవరిని చూసే సంతోషము? దేవుని యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషిస్తారు అని అంటే దాని అర్థం ఏంటి? అక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకున్నాను, నీ వాక్యానుసారంగా నేను జీవిస్తున్నాను, కాబట్టి ఇతరులను నన్ను చూసి తోటి విశ్వాసులు, తోటి వారు చూసి నన్ను బట్టి సంతోషిస్తున్నారని చెప్తా ఉన్నాడు భక్తుడు. ప్రేమ దోంబుల్లో నువ్వు ఇతరులకు సంతోష కారణముగా ఉండాలంటే, ఇతరులు నిన్ను బట్టి సంతోషించాలంటే నీవు చేయాల్సిన పని ఏంటంటే వాక్యానుసారంగా, దేవుని వాక్యానుసారంగా జీవించాలి. ఎన్నో మాటలు వింటా ఉన్నారు, 100 వాక్యాలు నేర్చుకుంటా ఉన్నారు, బైబిల్ చదువుతా ఉన్నారు. వాక్యం చెప్తున్నటువంటి విషయాలు నువ్వు అనుసరించి నడుచుకున్నప్పుడు, వాక్యానుసారంగా జీవించినప్పుడు దేవుడు నిన్ను అనేకులకు సంతోష కారణముగా చేస్తాడు. నిన్ను బట్టి అనేకులు సంతోషించు వారిగా నిలబెట్టుకుంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా సామెతల గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయం 10వ వచనం. కనుసైగ చేయువాడు వెద పుట్టించును, పనికి మాలిన వదరుబోతు. 11వ అధ్యాయం 10వ వచనం. అదేనా? రైట్. నీతిమంతులు వర్ధిల్లుట పట్టణమునకు సంతోషకరణము, భక్తిహీనులు నశించినప్పుడు ఉత్సాహధ్వని. ఎక్కడ? పట్టణంలో. చూడండి ఎలా వెళ్తుందో ఈ రేంజ్. ఒకటి సంతోషము, నీ ఇంటి వారికి సంతోషం ఉండాలి, నీ పక్కనున్న వారికి సంతోషం ఉండాలి, నీ సంఘంలో ఉన్న వారికి సంతోషంగా ఉండాలి, పట్టణానికే నువ్వు సంతోష కారణముగా ఉండాలి. పట్టణానికి సంతోష కారణముగా ఒక వ్యక్తి ఎప్పుడు ఉంటాడయ్యానంటే నీతిమంతులుగా జీవించినప్పుడు. నీతిగా, నిజాయితీగా బ్రతకాలి, నమ్మకముగా ఉండాలి. నీతి కలిగి అంటే తప్పునకు, పొరపాటులకు, పాపమునకు చోటు లేకుండా బ్రతకడం అన్నమాట.
తప్పును ఏలకుండా పరిశుద్ధంగా జీవించడం. అలాంటిగా నువ్వు ఎప్పుడైతే నీతిగా బ్రతుకుతావో పట్టణము నిన్ను చూసి సంతోషిస్తుంది. అదే చెడ్డాన్ని ఎవరు నన్ను దొంగను దొరికినప్పుడు కట్టేసి కొడుతున్నారు అనుకోండి, సంతోషిస్తారా జనాలు? మంచిగా దుంపలుగా సావ చంపండి వాడిని అంటారు. అవునా కాదా? అవునా కాదా? ఎందుకు? పట్టణం అంతా అదే వ్రాయబడింది క్రింద. నువ్వు నీతిగా బ్రతికతేనేమో నిన్ను బట్టి పట్టణమే సంతోషిస్తుంది. నువ్వు గనుక ఆ పాపం చేసి జీవిస్తే ఏమైపోతుందంట? పట్టణము పట్టణంలో వాళ్ళు నశించినప్పుడు, ఎవరు నశించినప్పుడు? నీతిగా బ్రతకకుండా భక్తిహీనులుగా జీవించి వాళ్ళు ఏమైనా వాళ్ళకి ఏదైనా జరిగింది అనుకోండి, పట్టణం అంతా సంతోషిస్తుంది. బాగైంది, ఇందాక చెప్పినట్లుగా బాగైందిలే, వాడికి అలాగే జరగాలి. అదే నీతిమంతుడు నీతిగా బ్రతికినప్పుడు ఆ సంతోషం వేరు, అనేకులు సంతోషిస్తారు. కాబట్టి జ్ఞాపకం చేసుకుందాం, నిన్ను బహుతరములకు దేవుడు సంతోష కారణముగా ఈ రోజున నీ కుటుంబంలో నిన్ను నియమించుకున్నాడు. నీవు అనేకులకు బహుతరములకు సంతోష కారణముగా నిన్ను బట్టి అనేకులు సంతోషించాలంటే ఈ 7 విషయాలు నువ్వు అనుసరించాలి. మొదటిది, నువ్వు ఇతరులకు మేలైన దానిని చేయాలి. రెండవది, సత్యమును అనుసరించి నడుచుకోవాలి. మూడవది, మధురమైన మాటలు మాట్లాడాలి. నాలుగవది, నమ్మకమైన వానిగా జీవించాలి. మూడవది, నాలుగవది, మధురమైన మాటలు మాట్లాడాలి. ఐదవది, జ్ఞానము కలిగి నడుచుకోవాలి. ఆరవది, దేవుని వాక్యానుసారముగా నువ్వు ప్రవర్తించాలి. ఏడవది, నీతిమంతునిగా నువ్వు వర్తిల్లాలి, నీతిమంతునిగా జీవించాలి. అప్పుడు దేవుడు నిన్ను అనేకులకు శోభాతిశయముగా, అంటే నిన్ను హెచ్చిస్తాడు. అనేకులకు నిన్ను చూపిస్తాడు. ఇదిగో వీడిని చూసి నేర్చుకోండి, ఇదిగో ఈ అబ్బాయిని చూసి నేర్చుకోండి, ఎంత బాగున్నాడు, ఎంత చక్కగా పద్ధతిగా పెరుగుతున్నాడని హెచ్చిస్తాడు. ఈ రోజున యోసేపును చూసి నేర్చుకోవట్లేదా మనం? యోసేపును చూసి యవనస్తుడు యవన ప్రాయంలో ఉన్నాడు, కానీ ఏ తప్పు కూడా తన జీవితంలో లేదు, నీతిగా బ్రతికాడు. అలా నిన్ను అనేకులకు శోభాతిశయముగా చేసి నిన్ను బహుతరములకు సంతోష కారణముగా, అంటే నిన్ను బట్టి అనేకులు సంతోషించే విధముగా సిద్ధపరుస్తాడు. అట్టి కృపను, ధన్యతను, భాగ్యాన్ని దేవుడు ముఖ్యంగా సందీపునకు చేరవచ్చిన మీకు, మీ పిల్లలకు కూడా అట్టి కృపను అనుగ్రహించి మరి మిమ్మును, మీ కుటుంబాలను బహుతరములకు సంతోష కారణముగా చేయునుగాక. ఆమేన్.